ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరిచిన పిల్లరా, మరి గడిచిన దినం ప్రభు ఎంతగానో కాసు కాపాడి ఆయన సజీవ రెక్కల చోట్ల భద్రపరిచి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈ 2024వ సంవత్సరము 5వ నెల 13వ దినాన్ని మనకి ఇచ్చారు. కాబట్టి ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. యోహాను సువార్త 10:11. దేవాది దేవుడు, మహోన్నతుడు దేవుడు మరి గొర్రెలకు మంచి కాపరిని సెలవిస్తూ ఉన్నాడు. మరి గొర్రెల కొరకే తన ప్రాణాన్ని పెట్టాడండి. గొర్రెలు అనగా విశ్వాసులు, మరి కాపరి యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి యేసయ్య ప్రతి మనిషి కొరకు ఆయన ప్రాణం పెట్టినటువంటి గొప్ప తండ్రి అని కలవరి శిలువలో ప్రాణం పెట్టారు. ఆయన పెట్టిన ప్రాణం ద్వారా నిత్య జీవం ఉంది. కాబట్టి ఎవరైతే ఇంకా ఆయన్ని దగ్గరికి రాలేకుండా ఉంటా ఉన్నారు, కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి మరి మారు మనసు పొంది మరి బాప్తిసం తీసుకున్నట్లయితే మరి నిత్య జీవం వెళ్తారు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల యేసు నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. దేవాదిగో తండ్రి యేసు ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఇగో తండ్రి యేసు నీ ఎద్దకు రావటానికి ఎవరైతే సందిగ్ధపడుతూ ఉన్నారో, లేకపోతే ఆలోచన కలిగి ఉన్నారో, దేవాదిగో తండ్రి నువ్వు సర్వ మానవుల కొరకు ప్రాణం పెట్టు. దేవా నీ ఎద్దకు వచ్చి వారి పాపాలు ఒప్పుకున్నప్పుడు, దేవాదిగో తండ్రి నాయన వారు పాపాలు నువ్వు నాయన ప్రభ క్షమించి, దేవా తండ్రి ఇదిగో నాయన ప్రభ వారినైనా నమ్మి బాప్తిసం తీసుకునేలా వారు రక్షింపబడతారని సెలవిస్తున్నావు తండ్రి. అలా రక్షణ లేకుండా ఎందరైతే ఉన్నారో రక్షింపబడే కృప దయచేయండి. యవనస్తులు రక్షించుకోండి. ప్రతి కుటుంబంలో సంతోషం, ఆనందం దయచేయండి. దేవానికి వందనాలు తండ్రి ప్రభు. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నా, మంచి ఆరుగులతో నింపండి. దేవా భారతదేశాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి. నాయన ప్రభు యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభు. మరి జరగబోతున్నటువంటి ప్రభా మరి ఎలక్షన్ అంతట్లో కూడా మీరు తోడుగునండి. దేవాదిగో తండ్రి ఏ పరిపాలన అయితే ప్రభా మీరు కావాలో దేవతని ఆ పరిపాలన ప్రభా తండ్రి ఓటు వేయటని మీరు కృపదైత్యమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నీకు వందనాలు. మా ఆలోచనలు వేరు, మీ ఆలోచన వేరు. మా ఉద్దేశాలు వేరు, మీ ఉద్దేశాలు వేరు తండ్రి. దేవాదిగో తండ్రి యేసునికి వందనాలు. మేము స్వేచ్ఛగా ప్రభా నిన్ను ఆరాధించుకునే కృప మాకు దైత్యమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన ప్రభా ఇదిగో తండ్రి యేసు పాడిని పంట మీరు ఆస్వాదించండి. వ్యవసాయాలు ఉబ్బడి చేసుకున్నారు, వాతావరణం మీ స్వాధీనం ఉంచుకోండి. దేవా తండ్రి యేసునికి వందనాలు తండ్రి. ఇగో కోర్టులో ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి బిడ్డలకు విడుదల చేయండి. అలాగే ప్రభా తండ్రి నన్ను కేసు గొడవలు, కోర్టు గొడవలన్నీ కూడా కొట్టివేయండి. దేవానికి వందనాలు తండ్రి ప్రభా. మరి నేను చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి నడిపించిన భవనికి స్తోత్రాలు. బిడ్డలు చలువలో ఎండవేళ తిరుగుతూ ఉంటారు. దేవా తండ్రి నేను బిడ్డలకు మంచి ఆరుగులతో నింపండి. ఎండ తగులుకున్నట్లు నీ కాపుదలు ఉంచండి. దేవానికి వందనాలు తండ్రి ప్రభా. ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకుని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.